సో నిన్నటి వరకు సో టిల్ నౌ ఎస్టర్డే మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి? ఎల్విఎంలో ఓకే. సో మనకి ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, ఓకే, అండ్ పీవీ కానీ వీజీ కానీ లేకపోతే ఎల్విఎం కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సినారియోస్ అనేది సమ్ లాస్ట్ 2-3 డేస్ నుంచి మనం డిస్కస్ చేసాం. ఓకే. సో ఇది కాకుండా దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ L3 లెవెల్ యాక్టివిటీ కూడా ఒకటి ఉంది. సో ఇంతవరకు మీరు చేసినది అన్ని L1 అండ్ L2, సో L1 కాదు L2 లెవెల్ యాక్టివిటీస్ అంటారు. దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ L2 ప్లస్ ఆర్ L3 లెవెల్ యాక్టివిటీ అనేది ఈరోజు మనం చేస్తున్నాం. అంటే సో దిస్ పర్టికులర్ థింగ్ అనేది మీకు రేర్ ఇన్ ఏ సిచ్యువేషన్, చాలా రేర్గా మీకు కంపెనీలో వస్తూ ఉంటుంది. బట్ అది వచ్చినప్పుడు మనం ఏ రకంగా చేస్తామనేదే కాన్సెప్ట్. ఓకే. సో ఇంతవరకు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం పీవీకే తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో బేసిక్గా వాడిన కమాండ్స్ ఏంటి, లైక్ పీవీఎస్, పీవీ డిస్ప్లే, లేకపోతే పీవీ స్కాన్, పీవీ క్రియేట్. ఓకే. సో ఈ కమాండ్స్ అనేవి జనరల్గా మనం వాడాలి ఇప్పుడు వరకు. సో అదే రకంగా వీజీ అయినా ఎల్వి అయినా కూడా ఇదే ఫార్మాట్లోనే వాడాలి. సో ఈరోజు సినారియో ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేషన్ ఆఫ్ పీవీస్ అంటారు, మైగ్రేషన్ ఆఫ్ స్టోరేజ్ డిస్క్ కూడా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మా కంపెనీలోనే ఈ యాక్టివిటీ అనేది మేము పర్ఫామ్ చేస్తాం. ఇది ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తామో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్న మీ ఎల్విఎం ఎన్విరాన్మెంటే చూద్దాం. మీరేం చేశారు, సర్వర్లన్నీ కూడా VMware ఎన్విరాన్మెంట్లో మీ సర్వర్లన్నీ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ క్రియేటెడ్ సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3. సో బెటర్ వీ విల్ గో విత్ అ డయాగ్రమ్ రిప్రజెంటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సర్వర్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ ఎన్విరాన్మెంట్లో సో బేసిక్గా ఏంటంటే ఎవ్రీ కంపెనీ విల్ బీ హ్యావింగ్ టైఅప్ విత్ అ స్టోరేజ్ టీమ్. సో ప్రతి కంపెనీలో స్టోరేజ్ టీమ్ ఏది యూజ్ చేస్తారనేది ఆ కంపెనీ యొక్క అమౌంట్ని బట్టి, కాంటాక్ట్స్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేస్తున్న కంపెనీలో ఈఎంసీ స్టోరేజ్ అనేది యూజ్ చేస్తున్నారు అనుకోండి. లెట్ ఇట్ బి ఈ కంపెనీ వచ్చి ఈఎంసీ స్టోరేజ్ని వాడుతుంది. ఈఎంసీ స్టోరేజ్ అంటే ఏంటి, అదొక స్టోరేజ్ కంపెనీ. సో అదే రకంగానే ఈ కంపెనీ ప్రజెంట్ IBM స్టోరేజ్ని కూడా వాడుతుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా నిన్న నేను చెప్పినట్టు మోనోపలీ అనే ఒక కాన్సెప్ట్ని ఏ కంపెనీ ఎంకరేజ్ చేయదు. అంటే మొత్తం మీకు సంబంధించిన డేటా అంతా కూడా ఈఎంసీలోనే స్టోర్ చేశారనుకోండి. దెర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ద సిచ్యువేషన్, మీ ఈఎంసీ స్టోరేజ్ అనేది డౌన్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా యు ఆర్ నాట్ ఇన్ ఏ సిచ్యువేషన్ టు పికప్ ద బిజినెస్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాము, వీఆర్ షేరింగ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ టు ద మల్టిపుల్ వెండర్స్. వెండర్స్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మనకు IBM అనేది ఒక కంపెనీ, ఈఎంసీ అనేది ఒక కంపెనీ. ఈ రకంగా సింపుల్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక చిన్న బిజినెస్ పెట్టారనుకోండి, లెట్ ఇట్ బి యూ ప్లేస్ ద వన్, ఒక చిన్న హోటలో లేకపోతే ఒక క్యాఫ్టేరియా కానీ లేకపోతే ఏదో ఒకటి రన్ చేస్తున్నారు. సో ఆల్వేస్ మీరు ఒకే టైప్ ఆఫ్ వెండర్తోనే ఎప్పుడు పనిచేస్తుంటారా? లెట్ ఇట్ బి యు ఆర్ పర్చేసింగ్ ద ఆయిల్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ వెండర్ నుంచి పర్చేస్తున్నారు. ఆల్వేస్ మీరు డిపెండెన్సీ తన పేరు మీదే ఉండరు. మీరు ఏం చేస్తారు, అతని దగ్గర ఒక 50%, ఇంకొక కొంచెం ఐటము వేరే వెండర్ ద్వారా కూడా తీసుకుంటారు. అంటే ఇన్ కేస్ ఈ వెండర్ ద్వారా ఏదన్నా ఒక సిచ్యువేషన్లో మీకు బ్లాకేజ్ వస్తే అదర్ వెండర్ విల్ బి హెల్ప్ యూ అవుట్. ఇప్పుడు మనం ఇండియాలో కూడా మనం చూస్తున్నది అదే కదా. ఇండియా ఇస్ టేకింగ్ ద ఆయిల్ ఫ్రమ్ ద, అంతకుముందు ఇరాక్ కింద తీసుకున్నది, ఇప్పుడు ఏమంటే రష్యాను కూడా ప్యారలల్గా తీసుకునేది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇక్కడ బ్లాక్ అయినా కూడా అట్లీస్ట్ వీఆర్ రన్నింగ్ ద సప్లై. కాస్ట్ పరంగా వదిలేస్తే వీఆర్ రన్నింగ్ ద BAU ఆపరేషన్స్ అంటారు. BAU అంటే ఏంటి, బిజినెస్ యాజ్ యూజువల్.
సో మీకు టెర్మినాలజీలో బిఏయు ఆపరేషన్స్ అని జనరల్గా ఇంటర్వ్యూస్లో అంటుంటారు. డోంట్ కన్ఫ్యూజ్. అంటే మీకు రోజు జరిగే బిజినెస్ ఆపరేషన్స్ని బిఏయు ఆపరేషన్ అంటే డే టు డే జరిగే ఎటువంటి ఆపరేషన్ని కూడా మిస్ అవుట్ అవ్వకుండా ఉండడానికి చేసే వన్ ఆఫ్ ద ప్రోటోకాల్ ఇది. సో కమింగ్ టు అవర్ నేచర్ ఆఫ్ ద వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సర్వర్. సో ఈ సర్వర్లో ప్రజెంట్ నా దగ్గర ఎన్ని ఉన్నాయి, మీరు ఏం చేస్తారు, ఒక 20 GB, ఒక 30 GB డిస్క్లు అనేవి తీసుకున్నారు. ఇదొక డిస్క్ బాగానే ఉంది. మీ ఫైల్ సిస్టమ్ నిన్న మనం చూసినట్టు స్లాష్ యాప్ కానీ యాప్ న్యూ కానీ కొన్ని ఫైల్ సిస్టమ్స్ మీరు క్రియేట్ చేస్తున్నారు. దాని మీద మీకు అప్లికేషన్కి సంబంధించినవన్నీ కూడా డేటా అనేది రన్ చేస్తున్నారు. బాగానే ఉంది, ఎటువంటి ఇష్యూ లేదు. సో ఎవ్రీ కంపెనీ విల్ బీ హ్యావింగ్ ద రెన్యువల్ టైం అంట. అంటే సో ఇప్పుడు మీరు ఇచ్చేస్తున్న నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ కానీ ఎవ్రీ 1 year 6 months 1 monthకి మీరు రెన్యువల్ చేస్తూ ఉంటారా లేదా? అదే రకంగా ఇక్కడ కూడా మీరు రెన్యువల్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ కంపెనీ విల్ డూ ద రెన్యువల్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ డిసెంబర్ ఉండొచ్చు, కొన్ని కంపెనీస్ మీకు మార్చ్ ఏప్రిల్లో ఆ టైంలో ఉండొచ్చు. సో ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే లెట్ బి దిస్ కంపెనీ విల్ బీ హ్యావింగ్ ద ఫైనాన్షియల్ రివ్యూ. సో ప్రతిసారి మనకు ఈఎంసీ వాడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000కి మనకి ఆ డిస్క్ సపోర్ట్ ఇచ్చేవాడు అనుకోండి. సేమ్ మీరు నెట్ఫ్లిక్స్ లాగానే ప్రైమ్ లాగానే ఊహించుకోండి. ఇది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా 10K అనేది అనుకోండి. సో ఇప్పుడు ఏం జరిగింది, ఈఎంసీ వాడి దగ్గర మనకి ప్రాపర్ సరిగ్గా సపోర్ట్ రావట్లేదు. అంటే ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు కానీ ఒకే స్టోరేజ్ సైడ్ ఎప్పుడన్నా కూడా అన్అవైలబుల్గా ఉండడము, రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడము. సింపుల్గా చెప్తున్నారు, మీరు ఇంట్లో వాడుతున్న మీ ఇంటర్నెట్ ప్రతిసారి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. పోనీ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తూ ఉంటే వాడు ఇమీడియట్గా రిస్టోర్ చేయట్లేదు. పోనీ రెస్పాండ్ అవుతున్నా కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ మంతే మీ ఇంట్లో ఉన్న నెట్ మార్చేస్తారా లేదా? ఇక్కడ కూడా కంపెనీస్ ఏం చేస్తాయి, ద పర్టికులర్ నెట్వర్క్ అనేది ఆ పర్టికులర్ స్టోరేజ్ డివైజెస్ అనేది సపోర్ట్ చేయకున్నప్పుడు ద కంపెనీ విల్ గోయింగ్ టు బి మైగ్రేట్ ఇంకొక స్టోరేజ్ డివైస్ తీసుకొని, లెట్ ఇట్ బి ఇది సిస్కో అనుకోండి, సమ్ కంపెనీ సిస్కో అనే ఇంకో స్టోరేజ్ కంపెనీ ఆటోమేటిక్గా ఈ డేటాని ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ చేసేయమంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్కి సంబంధించిన డివైజెస్ మన కంపెనీలో ఒక 300 సర్వర్ల వరకు ఉన్నాయండి. 300 సర్వర్లకి 300 LANs ఉన్నాయి అనుకోండి అప్రాక్సిమేట్గా. ఇప్పుడు నేను ఈ సపోర్ట్ అనేది నేను క్యాన్సిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ 300 LANs కూడా అన్అవైలబుల్ అవుతాయా లేదా? అంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత యాక్సెస్ అనేది అవ్వదు, రైట్? సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేనేం చేస్తాను, ఫస్ట్ ఈ 300 LANsని నేనేం చేస్తాను, వేరే ప్లేస్కి మైగ్రేట్ చేస్తాను. అంటే ఇక్కడ ఉన్న పీవీని ఇక్కడ ఉన్న పీవీకి మూవ్ చేస్తాను. అంటే డిస్క్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక డిస్క్కి మారుస్తాను. దట్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ మైగ్రేషన్. దానికి యూజ్ చేసే కమాండ్ పీవీ మూవ్ కమాండ్. ఇది మేజర్లీ వీఆర్ యూజింగ్ ఫర్ ద మైగ్రేషన్ ఆఫ్ పీవీ అంటారు. ఓకే, సో ఇక్కడ మీకు ఏమైనా అర్థమైందా? సమ్వాట్ మనకేంటి ఎక్స్పర్ట్ లెవెల్ అవసరం లేదు. ఓకే, ఎనీ అండర్స్టాండింగ్, ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది మనం స్టెప్ బై స్టెప్ చెప్తాను నేను. ఓకే, అట్లీస్ట్ సినారియో ప్రకారం మీకు అర్థమైందా కాన్సెప్ట్? ఎస్ సార్. ఓకే, సో now we are going to the execution of the thing. సో ఇప్పుడు మనం ఇది చేయాలి అంటే ప్రైమరీగా మనకి ఎన్ని కావాలి, మినిమం 2 డిస్క్లు అన్నా ఉండాలి, మినిమం 2 to 3 డిస్క్ అన్నా ఉండాలి. సో ఈ మైగ్రేషన్ యాక్టివిటీ చేయాలంటే ప్రైమరీగా మనము పీవీ మూవ్ అనే ఒక కమాండ్ వాడతాము. ఈ మూవ్ అనే కమాండ్ వాడినప్పుడు ఇక్కడ 2 types ఆఫ్ యాక్షన్స్ అనేవి చేస్తాము. ఒకటి
మైగ్రేషన్ ఆఫ్ ద యువర్ డిస్క్ అంటే మీ డేటా మైగ్రేట్ చేయడము అనేది ప్రైమరీ. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా మైగ్రేట్ చేయడం, ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్. సెకండ్ లెవెల్ ఆఫ్ యాక్షన్ ఏంటి? దీనికి ఉన్న కనెక్షన్ని రిమూవ్ చేయడం. కనెక్షన్ రిమూవ్ చేయడం అంటే ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వర్ లన్ క్రియేట్ చేసినప్పుడు ఎలా చేశారు? ఎల్ఎస్బిఎల్కి కొట్టారు, తర్వాత పీవీ క్రియేట్ చేశారు, ఓకే, దాని మీద వీజీ క్రియేట్ చేశారు. ఒక్క నిమిషము, చిన్న కాల్ వస్తుంది, 1 minute. యా, రియల్లీ సారీ. సో వేరే కాల్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనము ప్రీవియస్గా మనం యూజ్ చేసినప్పుడు పీవీ క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేసాము? డిస్క్ తీసుకున్నాము, క్రియేట్ చేసాము, వీజీ క్రియేట్ చేశాను, దాని మీద ఎల్వి క్రియేట్ చేశాను, తర్వాత ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేశాను, మౌంట్ చేశాను. ఇదేనా మనం చేసిన స్టెప్స్? దీనిలో ఎటువంటి డౌట్స్ లేదు. ఇప్పుడు ఈ పర్టికులర్ డిస్క్ని రిమూవ్ చేయడం, దాన్ని ఏమంటారు అంటే డీకమిషన్ అంటారు. డీకమిషన్ ఆఫ్ డిస్క్ ఆర్ స్టోరేజ్ అంటారు. సో ఇప్పుడు ఏం చేస్తాము? రివర్స్ ఆర్డర్లో వెళ్తాం. అంటే ఫస్ట్ మౌంట్ చేసాం కాబట్టి మనం ఏం చేస్తాము? అక్కడ మీ అప్లికేషన్ని డౌన్ చేస్తాం, అది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత అన్మౌంట్ అనేది చేస్తాం, దట్ ఈజ్ అ సెకండ్ స్టెప్. దాని తర్వాత ఏమైంది? ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఫైల్ సిస్టమ్ని ఎరేట్ చేయడం అనేది ఏమీ లేదు. ఇంకా ఎల్విఎంని ఏం చేస్తాము? ఎల్వి రెడ్యూస్ ఆర్ ఎల్వి రిమూవ్. సో ఎల్వి రిమూవ్ అనేది చేస్తాము, రిమూవ్ అనేది చేసేస్తాం. వాల్యూమ్ గ్రూప్ని కూడా ఏం చేస్తాము? వీజీ రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ పీవీ ఉంటుంది, పీవీని కూడా పీవీ రిమూవ్ చేస్తాం. సో రివర్స్ ఆర్డర్లో వచ్చాం. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుంది? డిస్క్ ఒకటే ఉంటుంది. ఈ డిస్క్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది? డేటాబేస్ స్టోరేజ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా వాళ్ళే తీసేసుకుంటారు. ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనం ఏమంటామంటే వీఆర్ కాలింగ్ యాజ్ పర్టికులర్ థింగ్ని డీకమిషన్ ఆఫ్ డిస్క్ అంటారు, లేకపోతే డీకమిషన్ ప్రాసెస్ అంటారు. మీకు ఎస్పెషలీ ఇంటర్వ్యూస్ టైంలో పర్సన్స్ ఈ పర్టికులర్ టర్మినాలజీ అనేది యూజ్ చేస్తారు. డీకమిషన్. డీకమిషన్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఎస్టాబ్లిష్ చేసిన మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద మెకానిజమే డీకమిషన్. సో ఇక్కడ మనం రెండు తెలుసుకోవాల్సింది ఏంటి? బిఏయు అంటే బిజినెస్ యాజ్ యూజువల్ ఆపరేషన్స్, డీకమిషన్ అంటే మనము ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విడగొట్టేసేయడం, తీసేయడం, మేక్ ఇట్ యాజ్ ఎ జీరో. ఓకే, సో లెట్ మీ గో టు ద ప్రాక్టికల్స్ హియర్. సో టర్మినాలజీ ఓకే. ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ నేను ఈ పీవీ మూవ్ కమాండ్ ద్వారా నేను ఏ రకంగా నేను ఎస్టాబ్లిష్ చేస్తాను. సో దానికోసం నేను 1, 2, 3 మినిమం నాకు 3 డిస్క్ అనేవి నేను క్రియేట్ చేసుకుంటాను. అట్లీస్ట్ నేను ఒక 2 డిస్క్ కన్నా నేను క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఒకటి ఈ రెండిట్లో దీనిలో ఉన్నవి దీనిలో మూవ్ చేయడం కానీ, లేదంటే దీనిలో ఉన్నది దీనిలో మూవ్ చేయడం కానీ నేను ప్లేస్ చేస్తాను. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో వన్స్ అంతా అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ విత్ ద డీకమిషన్ ఆఫ్ ప్రాసెస్. డీకమిషన్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఎస్టాబ్లిష్ అనేది చేస్తాను. సో దిస్ ఈజ్ ద వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ టు ద రియల్ టైమ్. ఓకే, సో లెట్ మీ మూవ్ ఆన్ టు ద ప్రాక్టికల్స్. So let me start the server. అది మొత్తం పోయింది.
సో ఇది నా సర్వర్ ప్రజెంట్ ఎల్ఎస్బిఎల్కే. ప్రజెంట్ ఈ సర్వర్లో సో ప్రజెంట్ ఏంటి అంటే ఈ సర్వర్లో నాకు ఎటువంటి డిస్క్లు అనేవి లేవు. లెట్ ఇట్ బి DF-TH. సో DF-TH కొడితే నా దగ్గర ఎటువంటి డిస్క్లు అనేవి లేవు ప్రజెంట్. సో నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ విత్ ద నేచర్ ఆఫ్ ద వర్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గో టు ద డాక్యుమెంట్. ఇక్కడ నేను 2 డిస్క్లు అనేవి తీసుకుంటున్నాను. ఒకటి 10 GB, ఒకటి 30 GB. అది మొత్తం ఒకటి 10 GB, ఇది 30 GB. 2 డిస్క్లు అనేవి తీసుకుంటున్నాను. ఫస్ట్ డిస్క్లో నేను ఏం చేస్తున్నాను, LVM అంటే ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాను. రెండిట్లో కూడా నేను ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యాక్షన్ ఏంటి? సో క్రియేషన్ అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. పీవీ క్రియేట్ చేయడం, బీజీ క్రియేట్ చేయడం, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడం, మౌంట్ చేయడం. మేజర్ ప్రైమరీ ఆస్పెక్ట్ ఏమంటే ఈ కమాండ్ అనేది ప్రైమరీగా మనం వాడతాం, పీవీ మూవ్ అనేది. సో దీనికి రావడానికి ముందు లెట్ వి గో విత్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే, సో లెట్ వి క్రియేట్ స్టోరేజ్ టీమ్కి మనం ఏం చేయాలి? ఇప్పుడు 2 డిస్క్ని మనం అడగాలి. ఒకటి 10 GB, ఇంకోటి 30 GB. సో నేను స్టోరేజ్ టీమ్కి రిక్వెస్ట్ రైట్ చేశాను. సో రిక్వెస్ట్ రైట్ చేయడం అంటే తెలుసు కదా, వీఆర్ గోయింగ్ టు సెండ్ ఎ మెయిల్. లేదు అనుకుంటే కొన్ని కంపెనీల్లో టికెట్ కూడా క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేసే యాక్టివిటీ స్టోరేజ్ టీమ్ వాళ్ళు ఎలా డిస్క్ అటాచ్ చేస్తారో అనేది. లెట్ ఇట్ బి నేను ఇక్కడ ఒక స్టోరేజ్ టీమ్కి రిక్వెస్ట్ రైట్ చేశాను. వాళ్ళు ఒక 10 GB డిస్క్ అనేది అటాచ్ చేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ రిక్వెస్ట్. సెకండ్ రిక్వెస్ట్ ఏంటి? ఇంకో రిక్వెస్ట్ వచ్చి నేను 30 GB డిస్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 30 GB డిస్క్ అనేది రిక్వెస్ట్ చేశాను. 30 GB రిక్వెస్ట్ కూడా వాళ్ళు అటాచ్ చేశారు. సో ఇక్కడ నా రిక్వెస్ట్ ప్రకారము 10 GB, 30 GB 2 డిస్క్లు అనేది వాళ్ళు అటాచ్ చేశారు. సో క్లిక్ ఆన్ ద ఓకే. సో వాళ్ళు ఏం చేశారు, మనకి మెయిల్ పంపించారు. దే సెంట్ ఎ మెయిల్ టు అస్ LSBLK. సో డిస్క్ అనేది రిఫ్లెక్ట్ అయిందా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? సో మనకి కసి ఛానల్స్ రిఫ్రెష్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకు రిఫ్రెష్ అనేది అవ్వలేదు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఐఎమ్ గోయింగ్ విత్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ రిఫ్రెషింగ్ ద ఫైల్ సిస్టమ్స్. సో దానికోసం మనం వాడేది ఏంటి? వీఆర్ గోయింగ్ విత్ ద మెథడ్ ఆఫ్ యాక్షన్. ఈ పర్టికులర్ ఫర్ లూప్, ఈ ఫర్ లూప్ బేసిక్గా స్కానింగ్ ఆఫ్ యువర్ డిస్క్, మన డిస్క్ని స్కాన్ చేస్తుంది. దీనివల్ల ఎటువంటి హామ్ లేదు, ఎటువంటి అప్లికేషన్స్ కూడా డౌన్ అవ్వవు. సో ఇక్కడ ఏం జరిగాను, 2 డిస్క్లు నేను అటాచ్ చేసింది, నాకు ఇక్కడ డిస్ప్లే అయ్యింది. సో ఒకటి 10 GB, ఇంకోటి 30 GB. సో ఇక్కడ ఫస్ట్ అనేది అటాచ్ చేశాను. ఓకే, డిస్క్ అటాచ్ చేశాను. ఓకే, సో నౌ ఇప్పుడు మనం ఏం చేయాలి, స్కాన్ చేసిన తర్వాత ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ పీవీ. సో నేను ఇక్కడ పీవీ అనేది క్రియేట్ చేస్తున్నాను. తర్వాత వీజీ క్రియేట్ చేస్తాను ఒక డిస్క్ మీద, ఎల్వి క్రియేట్ చేస్తాను, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తాను, తర్వాత MKDR క్రియేట్ చేస్తాను. సో లెట్ వి గో విత్ స్టెప్ బై స్టెప్. లెట్ ఇట్ బి నా దగ్గర ఉన్న 10 GBని నేను ప్రైమరీగా తీసుకుంటున్నాను. LSBLకి కొట్టాను కాబట్టి PVS కొట్టాను. PV క్రియేట్ /dev/SDA. ఏ ఎందుకు ఇస్తున్నాను? వై ఐఎమ్ గివింగ్ ద SDA? నేను క్రియేట్ చేస్తున్నది SDA మీదే కాబట్టి. ఓకే, పీవీస్ అనేవి క్రియేట్ చేశాను. సో 10 GB అనేది రిఫ్లెక్ట్ అయింది. సో పీవీ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యాక్షన్ వీజీ క్రియేట్. వీజీ నేమ్ దేని మీద /dev/SDA వీజీ అనేది క్రియేట్ చేశాను. VGS. సో VGS అనేది క్రియేట్ చేశాను. నౌ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్ ఏంటి, నేను ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసిన తర్వాత LV క్రియేట్.
ఎల్వి క్రియేట్ -l. సో ఎల్వి నేమ్. సో ప్రజెంట్ ఇక్కడ స్పేస్ నేను ఎంత క్రియేట్ చేస్తున్నాను, ఒక 7 GB క్రియేట్ చేస్తున్నాను. నా దగ్గర 10 GB ఉంది, బట్ 7 GB క్రియేట్ చేస్తున్నాను. -n ఎల్వి నేమ్, ఎల్వి -data అండ్ ద పర్టికులర్ వాల్యూమ్ గ్రూప్ VG-data. VGని క్రియేట్ చేశాను. ఎల్వి స్కాన్ ఎల్విఎస్ అనేది క్రియేట్ చేశాను. నౌ మనం కావాల్సింది ఏంటి, పాత్ కావాలి. ఇక్కడ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఓకే, ఎల్వి డిస్ప్లే -i. మనకు కావాల్సినది ఎల్వి సో నేను రిఫ్రెష్ చేశాను. ఓకే, నా ఎంకేఎఫ్ఎస్ .txt4 నాకు కావాల్సిన ఫైల్ సిస్టమ్ని నేను తీసుకున్నాను. ఈ ఫైల్ సిస్టమ్ని ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫైల్ సిస్టమ్. సో నెక్స్ట్ మౌంట్ చేస్తున్నాను. సోర్స్ ప్లస్ యాప్ df-th/app. సో ఇది మనం స్టార్టింగ్ డే నుంచి చెప్తున్న క్లాసే. ఇది కొత్తగా నేనేం చెప్పట్లేదు. ఈరోజు మొదటి రోజు నుంచి నేను చెప్తున్న ఎల్విఎంలో చెప్తున్న టాపిక్ మీకు వన్స్ అగైన్ మీకు రీఇటరేట్ చేశాను. సో ఇక్కడ అల్టిమేట్గా ఏంటి, మనకు కావాల్సింది 6.8 GBతో ఒక లన్ అనేది క్రియేట్ చేశాను. ఆ పర్టికులర్ డిస్క్ పేరు /app. దీనికి సంబంధించి వాల్యూమ్ గ్రూపు ఎల్విఎం అనేది క్రియేట్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. సెకండరీ థింగ్ ఏంటి, ఇక్కడ మనకు యాప్ అనేది క్రియేట్ అయిన తర్వాత మన దగ్గర ఇంకో డిస్క్ ఉంది కదా, ఆ కొత్త డిస్క్ని మనం ఏం చేస్తాము, మళ్ళీ నేను ఒక పీవీ అనేది క్రియేట్ చేస్తాను. ఎగ్జిస్టింగ్ ఉన్న దానిలోకి మళ్ళీ నేను అటాచ్ చేస్తాను. వీజీ ఎక్స్టెండ్ అనేది చేస్తాను. ఎందుకు వీజీ ఎక్స్టెండ్ అనేది చేస్తాను, మీకు డయాగ్రామ్ ప్రకారము ఎలా వెళ్తుంది అంటే, ఈ రెండిటికి సంబంధించి ఒక వాల్యూమ్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ వాల్యూమ్ గ్రూప్లోకి రెండింటిని అటాచ్ చేస్తాను. త్రూ ఈ వాల్యూమ్ గ్రూప్ ద్వారా మీ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయించి దీన్ని డిస్కనెక్ట్ అనేది చేస్తాం. అంటే ఈ డేటా అనేది ఇక్కడికి రావాలి. అది రావాలి అంటే త్రూ ఈ వాల్యూమ్ గ్రూప్ ద్వారానే వస్తుంది. ఓకే, సో పీవీ క్రియేట్ చేస్తాను, వీజీ ఎక్స్టెండ్ చేస్తాను, ఇక్కడ పీవీ మూవ్ అనేది చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం గో టు ద స్టెప్. మళ్ళీ ఎల్ఎస్డిఎల్కే కొట్టాను. ఇక్కడ చూస్తే మీకు ఎస్డిఏలో అంతకుముందుకి ఇప్పటికి నీట్గా తేడా కనిపించిందా? సో అంతకుముందు ఎస్డిఏ అనే ఉంది, అంటే లైక్ ఎస్డిబి లాగా. కానీ ఇప్పుడు ఏముంది, క్లియర్గా మీకు ఒక ఆర్కిటెక్చర్ అనేది కనిపించింది. ఇప్పుడు ఎస్డిబి అనేది ఒకటి ఉంది. సో నౌ పీవీ క్రియేట్ /dev/sdb. పీవీ క్రియేట్ చేశాను, పీవీ స్కాన్ చేశాను, పీవీఎస్ అనేది కొట్టాను. సో ఇక్కడ పీవీ స్కాన్ చేశాను, అంతా చేశాను, పీవీ స్కాన్ కూడా కొట్టాను. ఓకే, సో ఇక్కడ ఎంత కెపాసిటీ ఉంది, ద కెపాసిటీ ఈజ్ దట్ 30 GB కెపాసిటీ ఉంది. ఈ 30 GB కెపాసిటీలో నేనేం చేస్తాను, మన దగ్గర ఎన్ని వీజీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ప్రజెంట్ మన దగ్గర వీజీ డేటా అనేది ఒకటి మాత్రమే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ పర్టికులర్ పీవీ ఎస్డిబి అనేది ఎస్డిఏ అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వీజీ డేటాలో ఒక పార్ట్. నేను ఈ పార్ట్లోకి నేను ఏం చేస్తున్నాను, దీన్ని కూడా అటాచ్ చేస్తున్నాను. అంటే ఎస్డిబిని కూడా ఎస్డి అంటే వీజీ డేటాలోకి అటాచ్ చేస్తున్నాను. ఓకే, ఇది మీకు ప్రాక్టీస్ చేస్తేనే కొంచెం ఈ టర్మినాలజీ అర్థమవుతుంది. ఓకే, సో డోంట్ కన్ఫ్యూజ్. వీజీ ఎక్స్టెండ్ వాల్యూమ్ గ్రూప్ని నేనేం చేస్తున్నాను, ఎక్స్టెండ్ చేస్తున్నాను. వాల్యూమ్ గ్రూప్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు మీ వాల్యూమ్ గ్రూప్ యొక్క నేమ్ ప్లస్ కొత్త డిస్క్ మాత్రమే ఇవ్వాలి. ఇది మీకు మొన్న కూడా నేను చెప్పాను. కొత్త డిస్క్ ఎందుకు ఇవ్వాలి, ఆల్రెడీ ఏ అనేది నేను ఇచ్చాను. ఇక్కడ ఏ అని ఇచ్చారనుకోండి, సో ఏ అనేది ఆల్రెడీ ఇచ్చాను. ఇట్ ఇస్ ఆల్రెడీ ఏ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ వాల్యూమ్ గ్రూప్. సో నేను ఏ అనేది ఇవ్వకూడదు, కొత్త డిస్క్ వీజీ స్కాన్ VGS. ఇప్పుడు చూసారా పైన దానికి కింద దానికి ఎలా ఉందో, ఇక్కడ మనకు 2 చూపించింది. ఇక్కడ చూస్తే VGS
ఓకే, ఇక్కడ చూస్తే మీకు విజిఎస్ అనేది ఈ రకంగా చూపించింది, VG1 సంథింగ్ ఈ రకంగా 1 అని చూపించింది. ఇక్కడ చూస్తే ఎన్ని పీవీలు ఉన్నాయని చూపించింది, 2 పీవీలు ఉన్నాయని చూపించింది. అవి ఏం పీవీలు కావాలంటే పీవీఎస్ కమాండ్ కొట్టాలి. ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ పీవీ, ఈ పర్టికులర్ పీవీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ వాల్యూమ్ గ్రూప్. రెండు కూడా ఒకే వాల్యూమ్ గ్రూప్లోనే ఉన్నాయి. సో నౌ ఇప్పుడు మనము కావాల్సిందేది మనము క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మీరు df-th/app అనేది కొట్టారు, ఓకే, lsblకి కమాండ్ కొట్టారు. ఇక్కడ చూస్తే SDAలో మీ ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అయి ఉంది, కానీ SDB అనేది మనకి ఎందుకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, సిన్స్ వీఆర్ నాట్ మౌంటెడ్ టు ద ఎనీ ఫైల్ సిస్టమ్. ఇది వాల్యూమ్ గ్రూప్లో అటాచ్ అయి ఉంది వర్చువల్గా, కానీ ఎటువంటి ఫైల్ సిస్టమ్కి మనం మౌంట్ చేయలేదు కాబట్టి మనకు అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, డయాగ్రామ్ ప్రకారము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది SDB అనుకోండి, ఇది SDB అనుకోండి, ఓకే, ఇది ఒక డిస్క్, ఇది ఒక డిస్క్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ వాల్యూమ్ గ్రూప్లో ఏదో ఒక డిస్క్ని ఒక దగ్గర నుంచి ఇంకొక డిస్క్కి మూవ్ అనేది చేస్తున్నాను. దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ PV move. PV move అంటే ఏం చేస్తాము, PV move కమాండ్ దేని నుంచి చేస్తున్నాను, SDA. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక మ్యాజిక్, SDAలో ఇక్కడ ఇది ఉంది, గమనించారా? ఈ కమాండ్ కొట్టిన తర్వాత ఇది ఏమవుతుంది, SDA నుంచి SDBకి ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? PV కమాండ్ చూడండి, PV /dev/SDA నుంచి ఎక్కడికి మూవ్ చేస్తున్నాను, SDB. నా టైపింగ్ కొంచెం బ్యాడ్, B. సో ఇక్కడ చూడండి, డేటా అనేది ఆటోమేటిక్గా మీ ఆపరేటింగ్ సిస్టమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. గమనించారా? మీ ఆటోమేటిక్గా మీ ఆపరేటింగ్ సిస్టమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని డేటా అనేది కూడా కాపీ జరుగుతుంది. క్లియర్గా చూస్తే SDA నుంచి డేటా అనేది మూవ్ అవుతుంది అని వస్తుంది, ఆటోమేటిక్గా అదే రిలీజ్ అవుతుంది. వీ హ్యావ్ టు బి వెయిట్. అండ్ మోర్ ఓవర్ దీనికి మీకు ఎటువంటి డౌన్ టైం అవసరం లేదు. మనం ఏదైనా సర్వర్ డౌన్ చేసామా, రీబూట్ చేసానా, ఏది చేయలేదు. నేను చూసారు కదా, నేను ఎటువంటి ఏది చేయలేదు. PV స్కాన్ LSBLK. సో ఈ పైన ఉన్న చూద్దాం ఫస్ట్. ఈ పైన మనకు యాప్ అనే పర్టికులర్ ఫోల్డరు దేనికి అటాచ్ అయి ఉంది, SDAకి అటాచ్ అయి ఉంది. నిజమేనా? SDB అనేది ఏముంది, ఒక ఆర్ఫన్ లాగా అలా కనిపిస్తుంది, కానీ ఎటువంటి అటాచ్మెంట్లు లేవు. కానీ ఇంటర్నల్గా ఈ SDB అనేది దేనికి సంబంధించినది, ఈ వాల్యూమ్ గ్రూపులో ఒక భాగమే, కానీ మనం మౌంట్ చేయలేదు కాబట్టి అది అలాగే ఉంది. ఇప్పుడు నేనేం చేశాను, ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్ని SDA నుంచి SDBకి మూవ్ చేసేసాను. చేయడం వల్ల ఏమైంది చూడండి, ఇప్పుడు SDAలో ఏమైంది, ఎటువంటి డేటా లేదు. SDBకి ఆటోమేటిక్గా మీ డేటా అనేది మూవ్ అనేది అయిపోయింది. అంటే నౌ యూ కెన్ రిమూవ్ యువర్ SDA. ఏమన్నా అర్థమైందా? గైస్, ఏమైనా అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అసలు ఇది ఎందుకు చేసామో తెలిసిందా? అంటే ఇప్పుడు నేనేం చేశాను, ఆటోమేటిక్గా ఈ రెండింటికి సంబంధించి ఒక కనెక్షన్ అనేది రిమూవ్ చేసేసాను, అంతేనా? ఇప్పుడు ఇది ఒకటే సెపరేట్గా ఉంది. ఎనీ డౌట్స్ గైస్? శశాంక్, మిత్ర, అజయ్. సార్ ఇప్పటి వరకు ఓకే సార్, కానీ ప్రాక్టీస్ చేయాలి సార్. అట్లీస్ట్ అర్థమైతే ఇంటెన్షన్ అనేది, వాట్ ఈస్ ద పర్పస్ అనేది అర్థమైందా? ఎస్ సార్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ తీసేసి జియో బ్రాడ్బ్యాండ్ పెట్టినట్టు, అంతేనా? కానీ ఇది డేటాతో హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తున్నాము,
కంపల్సరీ ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంట్లో కాబట్టి 1 డే లేట్ అయినా ప్రాబ్లం లేదు. అదే మీ ఆఫీస్లో అయితే ఏం చేస్తారు, జియో బ్రాడ్బ్యాండ్ వచ్చి ఇన్స్టాల్ చేసిన తర్వాత దానిలో ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్లో ఉన్న ఏమన్నా డేటా ఉంటే అవన్నీ దానికి ట్రాన్స్ఫర్ చేసి కనెక్షన్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు దీన్ని రిమూవ్ చేస్తారు, అంతేనా? దానివల్ల మీకు వర్క్ అనేది డౌన్ అవ్వకూడదు, అంతే కదా. సో మనము డేటా ఉన్నప్పుడు సెన్సిటివ్గా మనం హ్యాండిల్ చేస్తాం, ఆ కాన్సెప్టే ఇది. సో ఇక్కడ వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, మనకు సర్వర్ని నేను డౌన్ చేయలేదు, ఇంత కాపీ చేసినా కూడా మీకు అప్లికేషన్స్ ఏమన్నా కూడా డౌన్ అవ్వవు. అండ్ మోర్ ఓవర్ వితౌట్ ఎనీ డౌన్ టైం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజెస్ కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే నేను ఎటువంటి కమాండ్స్ వాడలేదు, స్టాప్ చేయలేదు, స్టార్ట్ చేయలేదు, ఆటోమేటిక్గా మీ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ ఎస్డిఏ నుంచి ఎస్డిబికి మూవ్ అయిపోయింది, రైట్? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ యువర్ కాన్సెప్ట్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ వర్క్ అన్నమాట. ఇది మనకేంటి, ఫస్ట్ లెవెల్ ఆఫ్ వర్క్ అనేది మనం కంప్లీట్ చేస్తాం. అంటే ఏంటి, మైగ్రేషన్ అనేది కంప్లీట్ చేస్తాను. నౌ వీఆర్ గోయింగ్ టు ద డీకమిషన్ ప్రాసెస్. డీకమిషన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా చేయాలి, దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ డీకమిషన్ ఆర్ ఏ క్లీనప్ యాక్టివిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మీకు డిస్క్ రిమూవ్ అయిపోయింది కాబట్టి వీడు ఆటోమేటిక్గా తీసేసుకుంటాడు, ప్రాబ్లం ఏమి లేదు. దట్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ డీకమిషన్. ఇంకా ఇక్కడ దీనిలో సంబంధించినది ఏమీ లేదు. ఆ ఎస్డిఏ కేశవ్ నేను మ్యూట్లో పెడుతున్నాను, జస్ట్ ఆయనకి బాగా లేకుండా మా ఆసుపత్రికి అవునా 14 నాలుగు నడపాలి. ఓకే. సో ఇక్కడ ప్రైమరీ థింగ్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ డీకమిషన్ అయిపోయింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ సెకండ్ సినారియో. మీరు ఆల్రెడీ ఒక మౌంట్ అయిన ఫైల్ సిస్టము డీకమిషన్ చేయమని అడిగినప్పుడు మీరు ఏ రకంగా చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఒక ఫైల్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం అప్లికేషన్ టీమ్ని మన అప్లికేషన్ని డౌన్ చేయమంటారు. ఆల్రెడీ మీరు ఈ పర్టికులర్ పాత్లోకి వెళ్తే ఇక్కడ యూజువలీ సమ్ అప్లికేషన్ అనేది ఉంటుంది, రైట్? సమ్ హెచ్టిటిపి అప్లికేషన్ కానీ యూజర్కి సంబంధించిన డేటా కానీ ఉంటుంది. ఆ డేటాని సేఫర్గా యూజర్ని తీసుకోమని చెప్తాం, లేకపోతే యూజర్కి చెప్పిన ప్లేస్లో ఆ డేటా అనేది కాపీ చేస్తాను. సో ఐ వాంట్ టు మేక్ షూర్ పర్టికులర్ డేటా అనేది నేను రిమూవ్ అనేది చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ థింగ్. దాని తర్వాత ఏం చేయాలి, ఫైల్ సిస్టమ్ని అన్మౌంట్ చేయాలి. అన్మౌంట్ ఓకే /యాప్ umount యాప్. సో df-th/యాప్ కొడితే మనకి పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అనేది మనకి లిస్ట్ అవుట్ అవుతుంది. సరే, ఇది ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ ఏంటి, మనం ఎల్విఎం చేసాం కాబట్టి ఎల్విఎస్ ప్రకారం వద్దాం. ఎల్వి డేటా అనేది పర్టికులర్గా స్టెప్ బై స్టెప్ పాలసీ రిమూవ్ చేయడం. సో ఫస్ట్ ఏంటి, అన్మౌంట్ చేయడం, ఎల్వి రిమూవ్ చేయడం, విజీ రిమూవ్ చేయడం, పీవీ రిమూవ్ చేయడం. ఓకే, ఎల్వి రిమూవ్ చేయడం. సో ఎల్వి రిమూవ్ అన్నా చేస్తాము, లేకపోతే వీఆర్ గోయింగ్ విత్ ద పర్టికులర్ ఎల్వి. ఆ పర్టికులర్ ఎల్వి అనేది మన దగ్గర పాత్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద పాత్ ఆఫ్ యువర్ అప్లికేషన్. లేదు అనుకుంటే మనం ఏం చేస్తాము, ఎల్వి డిస్ప్లే grep-i lv-data. ఈ పర్టికులర్ ఎల్వి ఉంది. ఎల్వి మనం కమాండ్ రిమూవ్, జస్ట్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్. ఎల్వి రిమూవ్ కమాండ్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. ఓకే, జస్ట్ మనము రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు కూడా చేయాలా వద్దా అనేది 1-2 సార్లు అడుగుతుంది. సో నేను ఎస్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ ఎల్విఎస్, ఐ వాంట్ టు వ్యాలిడేట్, రైట్? అంతకుముందు చూస్తే ఎల్వి డేటా అనేది కనిపించింది, ఇప్పుడు కనిపించట్లేదు. నెక్స్ట్ ఎల్వి అయిపోయిన తర్వాత ఏంటి, విజిఎస్. విజీ డేటా అనేది ఇక్కడ మనకి ఎన్ని డిస్కులు చూపిస్తుంది, 2 డిస్కులు చూపిస్తుంది. ఓకే, ఐ వాంట్ టు రిమూవ్ మై పర్టికులర్ విజీని కూడా రిమూవ్ చేయాలనుకుంటాను. విజీ రిమూవ్ విజీ-డేటా విజిఎస్.
వీజీ రిమూవ్ అయిపోయిందా. నెక్స్ట్ పీవీఎస్. పీవీఎస్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ 2 పీవీస్ ఉన్నాయి. పీవీ రిమూవ్ /dev/sda, ఇది వన్ థింగ్. పీవీఎస్ కొట్టారనుకోండి ఆల్రెడీ ఒకటి ఎస్డిబి. సో నా డిస్క్స్ అనేవి క్లియర్ అయిపోయాయి. ఎల్ఎస్బిఎల్కే కొడితే మీకు 2 డిస్కులు మీరు కొత్తగా అటాచ్ చేసినప్పుడు ఏ రకంగా ఉన్నాయో అదే రకంగానే డిస్ప్లే అనేది ఇస్తుంది. నౌ వీఆర్ ఇన్ఫార్మింగ్ టు స్టోరేజ్ టిప్, ఆ డిస్క్లు ఖాళీ అయిపోయాయి మీరు తీసేసుకోండి అని రివర్ట్ అనేది చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద కాల్డ్ decommission of your file systems or cleaning activity of your file systems. సో ఇక్కడ 2 types of activity చేసాము. ఇంకొకసారి చెప్తున్నాను, we done the PV migration. PV migrationని మనం ఏమంటాము, PV move అనే కమాండ్ కూడా వాడతాము. PV move కమాండ్ పర్పస్ ఏంటి అంటే ఒక పర్టికులర్ వాల్యూమ్ గ్రూప్లో ఒక ప్లేస్లో ఉన్నదాన్ని ఇంకో ప్లేస్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద మెథడాలజీ. ఇక్కడ డౌన్ టైం అవసరం లేదు, అప్లికేషన్ డౌన్ అవ్వదు, ఎటువంటి చేంజెస్ లేకుండా డైనమిక్గా ఆన్ ఫ్లై మనము డేటా అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేసే వన్ ఆఫ్ ద మెథడాలజీనే ఈ పర్టికులర్ పీవీ మూవ్ కమాండ్. ఇది ఓన్లీ L3 యాక్టివిటీ, లేకపోతే L2 ప్లస్ యాక్టివిటీ. మీరు L1 వాళ్ళు ఈ యాక్టివిటీ అనేది ఎప్పుడు కూడా చేయరు, బట్ నాలెడ్జ్ ప్రకారము మీరు కంపల్సరీ నేర్చుకోండి, ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ ప్రాసెస్లో చేయాలి అంటే యూనిట్ హ్యావ్ ఏ మినిమం 2 డిస్క్లు ఉండాలి. మీ సర్వర్కి 2 డిస్క్ అటాచ్ చేయాలి, ఒకటి 10 GB ఇంకోటి 30 GB. సేమ్ ప్రాసెస్ ప్రకారం పీవీ క్రియేట్ చేయాలి, వీజీ క్రియేట్ చేయాలి, ఎల్వి క్రియేట్ చేయాలి, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి, మౌంట్ చేయాలి. దెన్ ఇంకో పర్టికులర్ డిస్క్లో పీవీ క్రియేట్ చేస్తాం, వీజీ ఎక్స్టెండ్ చేస్తాం. సేమ్ వాల్యూమ్ గ్రూప్లోకి కొత్త డిస్క్ని అటాచ్ చేస్తాను. అటాచ్ చేసిన తర్వాత ఐఎమ్ యూజింగ్ ద పవర్ఫుల్ కమాండ్ కాల్ పీవీ మూవ్. ఆటోమేటిక్గా మీ డేటా అనేది కాపీ అయిపోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒక స్టోరేజ్ డిస్క్ నుంచి ఇంకొక స్టోరేజ్ డిస్క్కి. దిస్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ టు ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఆటోమేటిక్గా మీ డేటా మూమెంట్ అయిపోవడము, మీ డేటా కాపీ అయిపోవడము రెండూ కూడా జరిగిపోతాయి. వన్స్ యూ డన్, క్లయింట్ అడిగితే మనము డీకమిషన్ ఆఫ్ యాక్టివిటీ అనేది చేస్తాము. డీకమిషన్ ఆఫ్ యాక్టివిటీ కూడా ప్రతి కంపెనీలో సెపరేట్ చేంజ్ ఉంటుంది, ఒకే చేంజ్లో చేయము. ఈ చేంజ్కి అగైన్ మీరు క్రియేట్ చేసిన ఏ మెథడాలజీలో వచ్చారో రివర్స్ మెథడాలజీలో వస్తారు. రిమూవ్ చేయడం అంటే ఎలాగా, అన్మౌంట్ చేయడం, ఎల్వి రిమూవ్ చేయడం, వీజీ రిమూవ్ చేయడం, పీవీ రిమూవ్ చేయడం కమాండ్స్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. క్రియేట్ చేయాలి పీవీ అంటే పీవీ క్రియేట్, వీజీ క్రియేట్, ఎల్వి క్రియేట్ అనేది వాడతాము. రిమూవ్ చేయాలంటే పీవీ రిమూవ్, వీజీ రిమూవ్, ఎల్వి రిమూవ్ అనేది వాడతాం. కమాండ్స్ అనేది వెరీ వెరీ సింపుల్. మీరు మాట్లాడే జనరలైజ్డ్ మాటే మీకు అక్కడ కమాండ్ కింద ఉంటుంది. 1కి 2 సార్లు చూడండి అండ్ యూ కెన్ ఎస్టాబ్లిష్ ద థింగ్. ఓకే, హోప్ ఇట్స్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శశాంక్ అర్థమైందా ఏమన్నా? శశాంక్, సతీష్ గారు అర్థమైంది ఏమన్నా? ఎస్ సార్, ఇట్స్ క్లియర్. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా సతీష్? ఎస్ సార్, చేస్తాను. సో నిన్న జాయిన్ అవ్వలేదు. ఓకే, సో ఇంతవరకు ప్రాక్టీస్ చేశారా? ఎస్ సార్, చేస్తాను. ఓకే, ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేయకపోతే కొంచెం ఇబ్బంది. ఓకే, సో అండ్ మీకు అర్థం. అజయ్ చెప్పండి. అజయ్ సార్, ఇప్పుడు మనము ఎస్బీఐ క్రియేట్ చేసాం కదా సార్. ఎస్బీఐ అనేది ఈఎంసీ అన్నారు కదా మీరు, ఈఎంసీ అంటే నేను జనరల్గా తీసుకున్నాను. అంటే మన 2 స్టోరేజ్లు ఉన్నాయనుకోండి. ఎస్ సార్, నేను అంటున్నాను ఈఎంసీ నుంచి ఐబిఎం కి మూవ్ చేయాలనుకున్నాను. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంసీ అనే ఎస్బీఐ అనే కాడ లైక్ డేటాబేస్ ఈఎంసీది నుంచి దీంట్లోకి మూవ్ చేస్తాం. పీవీ అని ఈ పాత్ ఇచ్చి ఈ పాత్కి మూవ్ చేయొచ్చు అలా.
అంతే కదా సార్. అంటే నేనేమంటున్నా అంటే ఎస్బిఏ ప్లేస్ లో ఈఎంసి ఉంటది, ఎస్డిబి ప్లేస్ లో ఐబిఎం ఉంటది. ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుందాం. ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ నుంచి ఆలోచిస్తే ఓకే, సిస్కో వాడినా, ఈఎంసి వాడినా, ఐబిఎం వాడినా మనకు కావాల్సిండేది ఏంటి? లర్న్ కావాలి, ఇలా. అంతేనా? మనకు కావాల్సిందే Yes, లర్న్ yes, అంటే yes. ఏంటి? స్టోరేజ్ డిస్క్. స్టోరేజ్. ఓకే, అంటే ఇప్పుడు మీ ఇంట్లో లేకపోతే మీ ఆఫీస్లో ఇంటర్నెట్ కావాలి. అది జియో వాడిచ్చినా, ఎయిర్టెల్ వాడిచ్చినా, ఎవరిచ్చినా కూడా నాకు సంబంధం లేదు, రైట్? ద బాటమ్ ఆఫ్ ద లైన్ ఏం కావాలి? నాకు ఎప్పుడు కూడా మా ఆఫీస్లో నేను ఎప్పుడు కూడా రెండు ఇంటర్నెట్లు పెట్టుకుంటాను. అంటే ఒకటి డౌన్ అయినా ఇంకోటి అప్ అయ్యేలా, ఒకటి ప్రైమరీ ఇంకోటి సెకండరీ. ఫర్ ఎగ్జాంపుల్, అంటే నేను టెక్నాలజీ కాకుండా జనరలైజ్డ్గా చెప్తున్నాను. ఇప్పుడు మాకు ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కింద నేను జియో వాడుతున్నాను, సెకండరీ కింద ఎయిర్టెల్ వాడుతున్నాను, అంతా బాగానే ఉంది. కానీ లాస్ట్ ఒక 1-2 months నుంచి ఐఎమ్ గెటింగ్ ద లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ ఎయిర్టెల్. అంటే ఎలాగంటే అది సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడాలు, ఒకేసారి స్లో అయిపోవడాలు, ఈ టైప్ ఆఫ్ నాకు జనరల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎన్నోసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఐ విక్స్ విత్ ద సపోర్ట్. సో నేను ఈరోజు అనుకునే రేపు వెంటనే నేను మార్చేస్తానా? మార్చను కదా. ఎందుకంటే ద సేమ్ మార్చాలి అంటే ప్రతి ఒక్క ల్యాప్టాప్లో, ప్రతి ఒక్క డివైస్లో నా సెకండరీ ఐపీ కూడా మార్చాలా వద్దా? యు గాట్ మై పాయింట్, రైట్? మీ పర్టికులర్ సిస్కో విపిఎన్లో కానీ ఇవన్నీ మార్చాలి టెక్నికల్గా అయితే. అంటే కనెక్టివిటీ అన్నీ కూడా ఏమైనా కనెక్టివ్ ఉంటే డిపెండెన్సీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను? ఓకే, ఇంకొక పర్టికులర్ డిస్క్ అనేది తెచ్చుకున్నాను. అంటే ఇంకో పర్టికులర్ వెండర్ అనేవాడిని తెచ్చుకొని దీనిలో ఉన్న ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేయడం కంటే నేనేం చేశాను? ఇక్కడ ఉన్న డేటాని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశాను, అంతేనా? ఇప్పుడు నేను చేసిండేది అదే కదా. అంటే ఇక్కడ నేను 2 డిస్కులు తీసుకున్నాను కాబట్టి మనము ల్యాబ్ పరంగా మీకు అలా అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే ఇంతేనా? ఎయిర్టెల్ని మనం ఏం డిస్టర్బ్ చేయట్లేదు, జియోని మనం ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఎయిర్టెల్లో ఉన్న డేటాని సమ్ అదర్ వెండర్లకి కాపీ చేశాను. అంటే ఆ కాన్ఫిగరేషన్ సెటప్ అనేది మూవ్ చేశాను, రైట్? సో దట్ ఈస్ యాక్చువల్గా ఇది చెప్పాలంటే ఈ వర్క్ అనేది తలనొప్పి ఎవరికి? స్టోరేజ్ టీం వాళ్ళకి. ఓకే, మనసుకి ఆలోచించినప్పుడు ఏముంది? సింపుల్గా వాడు ఇచ్చిన డిస్క్ ఒక దగ్గర నుంచి ఇంకో డిస్క్ మూవ్ చేయడమే. కానీ వాళ్ళు ఇంటర్నల్గా ఎన్ని చేస్తారు? పూల్స్ మారాలి, రైడ్ లెవెల్స్ మార్చాలి, డిస్క్ ప్రయారిటీలు మార్చాలి, ఓకే, అండ్ మోర్ ఓవర్ డిఆర్ సెటప్ మార్చాలి, ఓకే, దానికి సంబంధించిన మల్టీపాత్లు మార్చాలి. ఇవన్నీ కూడా స్టోరేజ్ టీమ్ వాళ్ళు లాట్ ఆఫ్ వర్క్ చేస్తారు దీని బ్యాక్గ్రౌండ్. మనం చేసేది ఏంటి? ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి దారి చూపిస్తాం అంతే. ఓకే, జస్ట్ కైండ్ ఆఫ్ మీడియేటర్ వర్క్. ఓకే, సో ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, వాటికి మధ్యలో కనెక్టివిటీ కూడా డేటాబేస్ కనెక్టివిటీ అవును సింక్ ఇవి ఉంటాయి ఉంటుంది. సో స్టోరేజ్ సైడ్ అయితే వాళ్ళు సింక్ అవన్నీ చేసుకుంటారు. మనం ఏం చేస్తాము? డిస్క్ మారుస్తున్నాం కాబట్టి త్రూ వాల్యూమ్ గ్రూప్ ద్వారా మారుస్తాం. మనకి మీడియేటర్ వచ్చి వాల్యూమ్ గ్రూప్ కదా, అందుకోసమనే ఒకే వాల్యూమ్ గ్రూప్లోకి తీసుకొచ్చి డేటా ట్రాన్స్ఫర్ చేసి, అప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీ ల్యాప్టాప్ ఉంది, యూ హ్యావ్ వన్ హార్డ్ డిస్క్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అటాచ్ చేశారు. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఉంది. ఆ మూవీని మీ ఫ్రెండ్ మళ్ళీ ఇంకొక పెన్ డ్రైవ్లో కాపీ చేయమన్నాడు. మీరు ఏం చేస్తారు? ఇంకొక పోర్ట్లో ఇంకో పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేస్తారు, రైట్? ఇక్కడ మీరు ఏం చేస్తారు? మీ ల్యాప్టాప్ని ఒక మీడియేటర్లా వాడతారు, అంతేనా? డిస్క్ నుంచి మీ పెన్ డ్రైవ్, మీ ఫ్రెండ్ పెన్ డ్రైవ్కి త్రూ ల్యాప్టాప్ మీరు కాపీ చేస్తారు. అదే కదా మనం చేసేది. డైరెక్ట్గా మనం చేయొచ్చా అంటే నువ్వు అక్కడికి వెళ్ళిపో అంటే కొన్నిసార్లు వెళ్ళవు, రైట్? దట్ ఈస్ నాట్ ద రైట్ వే. వీ నీడ్ సమ్ మీడియేటర్. అందుకోసమని ఇక్కడ ఏం చేస్తాము? మన వాల్యూమ్ గ్రూప్ని మీడియేటర్లో వాడుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫండమెంటల్. సో అల్టిమేట్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యూటీ ఇక్కడ ఏంటి అంటే మనం సర్వర్ని డౌన్ చేయట్లేదు. గమనించారా? ఇది చిన్న యాక్టివిటీ కాదు ఇది. ఎందుకంటే ఒక్కో డిస్క్లో టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. మనకి డేటా లేదు, కానీ మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్క డిస్క్, మా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో 8 TB ఆఫ్ టెరాబైట్ ఆఫ్ డేటా కూడా ఉన్నాయి. లన్స్ 8 TB. ఓకే,
అది కాపీ చేసి ఇంకొక దానికి కాపీ చేయాలంటే మినిమం 4-5 గంటలు పడుతుంది. హాఫ్ ఆఫ్ ద షిఫ్ట్ అయిపోతుంది. ఈ 5 గంటల్లో ఏదన్నా ఇష్యూ వచ్చిందనుకోండి భయంకరంగా ఉంటుంది. అంత సింపుల్గా ఉండవు, చూడడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కానీ అందుకే ఇది L3 యాక్టివిటీ అంటాం. ఎందుకంటే ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా ప్రొడక్షన్ డౌన్ అవ్వకుండా మనం ప్రికాషన్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, సో హోప్ ఇట్స్ క్లియర్. అర్థమైంది కదా అజయ్ గారు? ఎస్ సార్. ఓకే, సో సతీష్ గారు మీకు ఎనీ డౌట్స్ అండి? నో సార్. సో ప్లీజ్ ప్రాక్టీస్. నాకు కూడా వీళ్ళు యా హాయ్ కేశవ్. కొంచెం డౌట్ ఉండొచ్చు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద థింగ్. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ డూ ద ప్రాక్టీస్ సబ్జెక్ట్. ఓకే, ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పొరపాటున కూడా వితౌట్ ప్రాక్టీస్ ఓకే తర్వాత చూద్దాం అనుకోకండి, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, అందుకోసమని. ఓకే, సో టుమారో వీ కెన్ కనెక్ట్ ద సేమ్ టైం ప్రాక్టీస్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. Okay, thank you. ఏమైనా యూ కెన్ ఆస్క్ లేటర్ ఆల్సో, లేదంటే నాకు వాట్సాప్లో